హలో డియర్ స్టూడెంట్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఈ వీడియో కోసం మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. బహుశా ఈ వీడియో ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఓకేనా? రైట్. డియర్ స్టూడెంట్స్, యానిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇంకా రాలేదు, అంతే కదా? సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా రాలేదు. మరి ఆగస్ట్లో మనకేంటంటే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉందా అనేది మీకు చాలామందికి డౌట్ ఉంది. అదేవిధంగా ఆగస్ట్లోని నోటిఫికేషన్ వస్తుందా లేదా అప్డేట్ వస్తుందా అనేది మీకు చాలామందికి ఉన్నటువంటి సందేహం. ఓకేనా? అదేవిధంగా మనకి ఈ ఇయర్, ఓకేనా, అసలు వాస్తవంగా ఈ సంవత్సరం మనకి నోటిఫికేషన్ అనేది వచ్చే స్కోప్ ఉందా లేదా, ఓకేనా, అనేక అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. సార్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక విషయాన్ని చెప్తున్నాను. మీకేంటంటే 100% నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. 100% నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మీకు సిలబస్ ఏదైతే ఉందో, ఓకేనా, సిలబస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో సిలబస్ అనేది మార్పులు జరగడానికి 90% స్కోప్ అనేది ఉందండి. ఎందుకంటే ఈ సిలబస్ మీద ఆల్రెడీ వివరణ అనేది ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంటల్ సైడ్ నుంచి. ఇది అభ్యర్థులందరూ గమనించాలి. అండ్ అదేవిధంగా మనకి ఆగస్టు 3వ వారంలో అప్డేట్ అనేది రాబోతుంది అని చెప్పేసి నేను అనేక లైవ్ డిస్కషన్స్లో వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందండి. సార్, ఒక విషయం గమనించాలి ఇక్కడ. ఈ ఆగస్టు 3వ వారంలో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఓకేనా రివ్యూ మీటింగ్స్ అనేది ఉంది. ఓకేనా? డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ మీటింగ్ అనేది ఉంది. ఈ మీటింగ్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ మీద ఖచ్చితంగా ప్రస్తావన అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది, సార్, ఆగస్టు 3న ఒకవేళ జరగకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఎప్పుడు కూడా మీకు ఈరోజు అంటే ఈ వీడియోలో ఈ ఏహెచ్ఏకి సంబంధించి నేను ఇప్పటిదాకా ఇచ్చినటువంటి డేటా అంతా కూడా అథెంటికేటెడ్ డేటా, అంటే ఎక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తానండి. ఆగస్టు 3వ వారంలో మనకి నోటిఫికేషన్ పట్ల ఎలాంటి అప్డేట్ అయినా రాకపోతే, ఓకేనా, ఎలాంటి అప్డేట్ అనేది రాకపోతే మీరు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్టోబర్లో ఎట్ ఎనీ కాస్ట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మాకు తెలిసినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారంగా నేను ఇక్కడ చెప్తున్నానండి. 3వ వారంలో కానీ మీటింగ్ అనేది పెట్టడానికి అవకాశం లేకపోతే, ఒక రివ్యూ మీటింగ్ అనేది జరిగేదానికి అవకాశం లేకపోతే అక్టోబర్లో నోటిఫికేషన్ అంటున్నాం. ఇక్కడ సార్ అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించినటువంటి వేకెన్సీస్ పెరగాలి అనే వార్త అనేది నడుస్తూ ఉంది. మరియు ఇక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్, మీకు విషయం తెలుసా? ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే ముందే మనకి ఏహెచ్ఏ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నా మాట రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సార్, ఆగస్టు 3వ వారంలో అప్డేట్ రాకపోతే ఖచ్చితంగా అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించే పరిస్థితి అనేది కనబడుతూ ఉంటుంది. అండ్ మోరోవర్, ఎవరైతే ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ని ఒకవేళ మీరు కానీ ఆపేస్తే ఇమ్మీడియట్గా రీస్టార్ట్ చేయండి అనే నేను చెప్తాను. ఎందుకంటే రీస్టార్ట్ చేస్తే మీకేంటంటే ఇక్కడ 50 మార్కులు పేపర్ 1, అదేవిధంగా మీకు వచ్చేసరికి 100 మార్క్స్ పేపర్ 2, అవునా? సో 100 మార్క్స్ పేపర్ 2 అంటే పార్ట్ 2 కదా. సార్, ఇక్కడ 100 మార్క్స్ పార్ట్ 2 ఏదైతే ఉందో పార్ట్ 2 నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా. ఈ 50 మార్కుల పార్ట్ 1 కూడా ఇకపై లైవ్లో డిస్కషన్స్ అనేవి చేయడం మొదలు పెట్టేస్తాను. ఇకపై లేట్ చేయడానికి ఇప్పటికే మనం గ్యాప్ ఇచ్చాం, నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ వస్తుందేమోనని. ఇక్కడ అప్డేట్ అనేది ఆగస్టు 3వ వారంలో, నాకు కూడా డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషనే 3వ వారంలో కానీ ఒకవేళ దీని మీద అప్డేట్ రాకపోతే అక్టోబర్లో నోటిఫికేషన్ 100% వస్తుంది సార్ అని చెప్పేసి నాకు సమాచారం ఉంది. సో కాబట్టి ఇక్కడ 50 మార్క్స్ పార్ట్ 1 కూడా నేను ఇంకా డైలీ లైవ్లో, ఓకేనా, డైలీ మీకు ఏంటంటే లైవ్ క్విజ్ అనేది ఇకపై మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాను. సో డైలీ లైవ్ క్విజ్ అనేది ఏదైతే ఉందో డైలీ లైవ్ క్విజ్ అనేది మనకి ఇక్కడ పార్ట్ 1 కూడా ప్రారంభిస్తాను ఖచ్చితంగా, అండ్ పార్ట్ 2 కూడా. అండ్ ఈ సిలబస్ మార్పు చేర్పులు అనేవి, ఓకేనా,
సిలబస్ అనేది మార్పు చేర్పులు అనేవి ఆగస్టులో మీటింగ్ అవ్వకపోతే మరి మనకి ఒకవేళ అక్టోబర్లో వస్తే సిలబస్ అనేది యాజ్ యూజువల్ ఉన్నటువంటి సిలబస్ ఉండిపోతే ఒకవేళ 20 యూనిట్ల సిలబస్ ఉంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కదా. అందుకే మీకు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే ఈరోజు ఓకేనా, ఈరోజు డేట్ ఎంత, ఆగస్ట్ 5 కదా. సో ఆగస్ట్ 5 మీకు ఆగస్ట్ 6 అంటే రేపటి నుంచి మీకు ఏంటంటే 20 యూనిట్లకు సంబంధించినటువంటి ఓకేనా 20 యూనిట్కి సంబంధించిన క్లాసెస్ అనేది యథావిధిగా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, యథావిధిగా యాడ్ చేసుకుంటూ క్లాసెస్ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒకవేళ ఆగస్టు 3వ తేదీకి అప్డేట్, ఆగస్టు 3వ వారంకి అప్డేట్ రాకపోతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటున్నాం కాబట్టి సిలబస్ అప్పటికి మళ్ళీ యాడ్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి సిలబస్ అనేది యాడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అభ్యర్థులందరూ కూడా గమనించండి. ఓకేనా, అండ్ మీలో ఎంతమంది డైలీ లైవ్కి అటెండ్ అవుతారు కామెంట్ చేయండి. కనీసం ఒక 100 కామెంట్స్ వస్తే నేను రెగ్యులర్గా లైవ్ అనేది కండక్ట్ చేయడానికి నాకైతే ఒక ఇంట్రెస్ట్ అనేది ప్రారంభమవుతుంది. సో కాబట్టి మీరైతే కామెంట్ చేయాలి. ఓకేనా, అండ్ ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చి రిక్రూట్మెంట్ అనేది ఇచ్చి తీరుతారు. యానిమల్ హస్బెండరీకి సంబంధించి డిపార్ట్మెంట్స్ మీద నిరుద్యోగుల దగ్గర నుంచి చాలా ఎక్కువ ప్రెజర్ ఉంది. నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఏంటని చెప్పేసి సంబంధిత మంత్రి సంబంధిత శాఖ మీద చాలా ఎక్కువ ప్రెజర్ ఉంది. సో ఏదేమైనా కానీ 2026లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ రావాల్సిందే. విఏ కన్నా ఏహెచ్ఏ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఓకేనా, అండ్ ఆగస్ట్ 6వ తేదీ నుంచి యథావిధిగా క్లాసులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా మీరు కనీసం ఒక 100 కామెంట్స్ పెడితే డైలీ లైవ్ క్విజ్ కూడా నేను కండక్ట్ చేయడం మొదలవుతుంది. ఓకేనా, అండ్ కోర్సు మీకు ఆల్రెడీ 799 పెట్టడం జరిగింది. ఓకేనా, సో మీకు చెప్పాను 1299కి ₹1 కూడా పెంచనని చెప్పాను. ఇది వరకు ఎవరు ఎంత కాస్ట్ పెట్టినా నా కాస్ట్ అయితే 1299కి ₹1 కూడా పెంచనన్నా. ప్రజెంట్ మీకు 719కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆగస్ట్ 5 ఈరోజు కాబట్టి ఓకేనా, సో మీకు ఏంటంటే ఆగస్ట్ 5 అనేది ఈరోజు కాబట్టి మీకు మ్యాక్సిమం ఓకేనా ఈరోజు ఆగస్ట్ 6 డేట్ కాబట్టి ఆగస్ట్ మీకు 7 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. సో మీకు ఆగస్ట్ 6 ఒకటే డేట్ అంటే ఈ ఒక్కరోజు మాత్రమే 799కి ఇవ్వడం జరుగుతుంది. రేపటి నుంచి అంటే ఆగస్ట్ 7 దగ్గర నుంచి 1299కి మీ కంప్లీట్ మెటీరియల్ ప్లస్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కామెంట్ బాక్స్ లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. మోర్ ఓవర్ సార్ మీకు నేను మాట ఇస్తున్నాను ఏంటి సార్ అంటే మీకు డ్యామ్ షూర్ నేను చెప్పొచ్చేది ఏంటంటే యానిమల్ హస్బెండరీ సిరీస్ అనేది ప్రారంభించాం మన యూట్యూబ్ ఛానల్లో. ఓకేనా, యానిమల్ హస్బెండరీ ప్రారంభించిన తర్వాత ఏ ఇతర నోటిఫికేషన్ సంబంధించిన క్లాసెస్ కూడా మీకు యూట్యూబ్లో కనబడవు. అంటే తెలంగాణకు సంబంధించి కానీ ఏపీకి సంబంధించి కానీ ఏ కోర్సెస్ కూడా మనం సిరీస్ అని కంటిన్యూ యానిమల్ హస్బెండరీ మీకు అప్ టు నోటిఫికేషన్ వచ్చి ఓకేనా, నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయ్యేదాకా కంటిన్యూస్గా మీతోనే ఉంటాను. అండ్ రైల్వేకి సంబంధించినటువంటి గ్రేడ్ 3 నోటిఫికేషన్ నా కోసం చాలామంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రేడ్ 3 బయాలజీ, ఈ బయాలజీ మీకు పార్ట్ 1 కింద ఉపయోగపడుతుంది. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ ఈ 2 సిరీస్లు తప్ప ఏ సిరీస్ కూడా లాంచ్ చేయను మీ ఎగ్జామ్స్ అయ్యేదాకా. ఇది మీకు నేను మాటిస్తున్నాను. అండ్ మీరు ఏదైతే ₹5,000 మినిమం ₹2,000 మీరు పే చేస్తున్నారు అవునా, మినిమం ₹2,000 ఆన్లైన్లో, ₹2,000 అన్ సీజన్లో ₹2,000 దగ్గర నుంచి మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి ₹15,000 ఫీజులు అవుతాయి అన్నమాట. అర్థమైందా? సో నోటిఫికేషన్ వచ్చి వెళ్ళిపోయేదాకా ఈ 1299 నేను కాస్ట్ అయితే పెడతాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 536 పేజీల మెటీరియల్ పీడిఎఫ్ ప్రింట్ ఆప్షన్ ఎవ్వరు ఇవ్వరు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఈ పీడిఎఫ్ ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏంటంటే మన యాప్లో ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఎన్నిసార్లైనా క్లాసెస్ వినొచ్చు. అదేవిధంగా మీకు ఇకపై 15 డేస్కి ఒకసారి మెగా గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మెగా గ్రాండ్ టెస్ట్ అది కూడా పీడిఎఫ్ అనేది యాప్లో పెట్టడం జరుగుతుంది. మీరు ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో రెగ్యులర్గా లైవ్ క్విజ్ కావాలన్నా కానీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. చూడండి, మీకు కోర్స్ తీసుకుంటే రెగ్యులర్గా లైవ్ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఏంటంటే 536 పేజీల మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా డైలీ యాప్లో క్లాసెస్ అని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, అదేవిధంగా 15 డేస్కి ఒకసారి మెగా గ్రాండ్ టెస్ట్ ఓకేనా 100 మార్కుల పేపర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మాత్రమే 799, రేపటి నుంచి మాత్రం ₹1,299 ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే కనుక ఇప్పుడే తీసుకోండి. ఓకేనా, సో నోటిఫికేషన్ అనేది అట్ ఎనీ కాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. అండ్ మ్యాక్సిమం ఆగస్ట్ 3వ తేదీన నోటిఫికేషన్ అప్డేట్ లేదంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చేసినట్టే.
సో అందరూ కూడా అప్ టు డేట్గా ఉండండి. కోర్స్ కావాలనుకుంటే కనుక మీకు కామెంట్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.